అవును సార్. ఇప్పుడు ఇప్పుడు మీకున్న మార్గం సుప్రీంకోర్టులో వేసుకోవడమే. సార్ ఇప్పుడు నేను ఇక్కడ అంటే నేను సెలెక్ట్ అయిన అభ్యర్థులు దీనికన్నా ముందు నేను హైకోర్టులో ఎక్కడ అప్పీల్ కూడా వేయలేదు. నేను రిట్ అప్పీల్ ఇట్లా ఏం మాట వేయకున్నా విత్ లీవ్ పిటిషన్ వేసుకోవచ్చు. లీవ్ పిటిషన్ ఛాన్స్ ఉంటుందా సార్? ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ వేసుకోవడానికి ఉండదు అన్నట్టు అంటున్నారు సార్. అంటే విత్ లీవ్ పిటిషన్ వేసుకోవచ్చు. మీరు అగ్రీవ్డ్ కాబట్టి యాక్చువల్గా అసలు మేము మిమ్మల్ని ఇంప్లీడ్ చేయకుండా రిప్లేస్తే రిప్లే మెయింటైనబుల్ కాదు అనేది కూడా వన్ ఆఫ్ ద గ్రౌండ్గా తీసుకోవచ్చు మీరు. అయినా కానీ మాకు వ్యతిరేకంగా మా వాదన వినకుండా ఆర్డర్ ఇచ్చారు. ఆ రకంగా ఆర్డర్ ఇవ్వడం తప్పు అని అవకాశం ఉంది. ఇంకొకటి నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా తెలుగు వెర్షన్ ఇంగ్లీష్ వెర్షన్ రెండు ఉన్నప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ కరెక్ట్ అన్నమాట ఒక మాట ఉంటుంది. దాని ప్రకారం చూసినా ఇంగ్లీష్ వెర్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకొని చేయాలి. ఇంగ్లీష్ వెర్షన్లో కూడా తప్పు ఉన్నప్పుడు ఇంకా అది ఎక్స్పర్ట్ రిఫర్ చేయడమే కరెక్ట్ మార్గం అవుతుంది. కానీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇంగ్లీష్ వెర్షన్ కరెక్టే ఉందంటుంది కదా. కరెక్టే ఉంది సార్, ఇంగ్లీష్ వర్షన్ కరెక్టే ఉంది సార్. రామారావు సార్ చాలా ఆర్గ్యూ చేసిండు, అయినా కూడా సార్ అసలు ఇది సార్ నేను ఒక బ్రదర్ని కనుక్కుంటే నార్మల్గా ఇప్పుడు రెస్పాండెంట్స్ ఒకరు పిటిషనర్స్ ఒకరు కదా, మీరు లోకల్ స్టాండ్ మీ కిందకి ఎలిజిబుల్ ఉండరు, లోకల్ స్టాండ్కి పోయి మీరు ఏమని ఎట్లా వేసుకుంటారు? అట్లా లేదు, విత్ లీవ్ పిటిషన్ వేసుకోవడానికి ఉంది. మేము వేసిన జన్కో కేసులలోనే చాలా కేసులలో వేసారు అట్లా విత్ లీవ్ పిటిషన్. సార్ మేము హైకోర్టులో ఇప్పటి వరకు మేము అసలు అప్పీల్ చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ చేసుకోవచ్చు. స్పెషల్ లీవ్ అంటేనే అది వాళ్ళు లీవ్ గ్రాంట్ చేశాకనే నంబర్ అయ్యి అంతా ప్రాసెస్ జరుగుతుంది. సార్ ఇప్పుడు ఒకవేళ ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఒకవేళ ఏదైనా రాంగ్ ఉండాలి అనుకో సార్, ఆ క్వశ్చన్ కమిటీ ద్వారా ఒకవేళ రైట్ అయ్యి మార్కులు కలిపితే అది వచ్చిన దానివల్ల వచ్చిన క్యాండిడేట్ బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తారా, లేకపోతే ఉన్న క్యాండిడేట్ ఎవరైనా తీయాల్సి వస్తుంది సార్ సెలక్షన్ లిస్టులకి? మొత్తం సెలక్షన్ లిస్ట్ డివైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. ఒకవేళ ఇంగ్లీష్లో తప్పు లేకుండా డైరెక్ట్ ఉంటే సెలక్షన్ లిస్ట్ ముట్టడానికి రాదు సార్, మొత్తం సెలక్షన్ లిస్ట్ రివైజ్ చేయాలి. సార్ ఒక నిమిషం సార్. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు బోర్డు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చింది హైకోర్టు డివిజన్ నుంచి. ఇప్పుడు ఒకవేళ బోర్డు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి పోతే రిజల్ట్ ఏమన్నా డిఫరెంట్గా 4-5 మార్కులు కలపాలని ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తే సార్ అప్పుడు మాకు ఓకే మా బోర్డు మాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత వెళ్ళచ్చు సార్ సుప్రీంకోర్టుకి? ఛాన్స్ లేదు. ఇలా సార్ పోతే ఇప్పుడే పోవాలి. వన్స్ కమిటీ దగ్గర పోయినమంటే మనకు సుప్రీంకోర్టు పోవాలని వీలు ఉండదు. అందుకే ఆ ఉద్దేశంతో బోర్డు పోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసారు మాకు. అయితే సార్ ఒకటి ఇప్పుడు పోయి ఒకవేళ బోర్డు కూడా సుప్రీంకోర్టుకి వస్తుందని తెలిసింది. సో ఒకవేళ 4 మార్క్స్ 2 మార్క్స్ కానీ కలపమని చెప్తే ఎవరైనా జాబులు మిస్ అయితే వాళ్ళంతా గందరగోళం అవుతుంది కదా సార్, మళ్ళీ వీళ్ళకి కేసేస్తారు కదా. అవుతుంది కానీ ఇక ప్రొసీజర్ అయితే అంతే, మొత్తం రివైజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఎస్పీడీసీలో అట్నే జరిగింది. ఇప్పుడు ఇండైరెక్ట్ వచ్చిన వాళ్ళ జాబులు పోతాయి కదా సార్, పోయినాయి. ఇప్పుడు ఆడ నోటిఫై చేసిన పోస్టులు 25. 25లో అంతకుముందు ఒక క్యాండిడేట్కి వచ్చింది, అంతా అయిపోయింది, ఉద్యోగం వచ్చిందని మ్యారేజ్ సెటిల్ చేసుకోవడం అంతా చేసుకున్నాం. అవే అవుతున్నాయి సార్. అంతా చేసుకున్నాక మళ్ళీ రివైజ్ చేయమని వచ్చినాక రివైజ్ చేసేసరికి అతనికన్నా కింద ఉన్న అతనికి వచ్చింది, ఇతనికి పోయింది. ఇంకా అతని పరిస్థితి వర్ణనాతీతం సార్. ఇప్పుడు వాళ్ళు కేసేస్తే సార్, ఇప్పుడు లిస్ట్లో చేంజ్ అయిన వ్యక్తులు కేసేస్తే పరిస్థితి కేసేయడానికి ఛాన్స్ ఉండదు, అప్పటికి అంతా అయిపోద్ది. వాళ్ళు కేసేసినా కానీ వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ సుప్రీంకోర్టు పోయినా వాళ్ళు చేసేది ఏం లేదు, ఉండదు. ఒక్కసారి లిస్ట్ చేంజ్ అయితే ఏముండదు. ఒకవేళ ఇప్పుడు మీకు మొన్న రిటప్పిల్లో మీరు ఇంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉండే కాదు. ఆ టైంలో వాళ్ళు సుప్రీంకోర్టులో వచ్చి సుప్రీంకోర్టులో మేము ఎఫెక్ట్ అవుతున్నాం, మా వాదన కూడా వినాలనేది చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే రాను వాళ్ళు పోయి మళ్ళీ పెట్టుకోవచ్చు సుప్రీంకోర్టు. మీరు ఇప్పుడు లీవ్ పిటిషన్ వేసుకుంటున్నట్లే వాళ్ళు వేసుకొని చేసుకోవాలి సార్. ఇప్పుడు రానోళ్ళు ఒకవేళ కేసేస్తే
వాళ్ళు అంతే దాని వల్ల ఉద్యోగం ఇప్పుడు కొత్త లిస్ట్ చేంజ్ అవుతుంది సార్. వాళ్ళు వేసుకోవడానికి ఉండదు ఇక. సార్ ఒకవేళ వాళ్ళు వేసినా ఎన్నడున్నా వాళ్ళకి జాబులు అయితే రావు. రావు. ఒకసారి లిస్ట్ చేంజ్ అయితే వాళ్ళు ఎన్నడున్నా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ వేసుకున్న జాబులు అయితే రావు. మేము సెలెక్ట్ అయిన అభ్యర్థులు సార్, రేపు మేము సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాకు ఎఫెక్ట్ అవుతుంది, మేము సుప్రీంకోర్టుకు పోతున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు ఎఫెక్ట్ అయితే వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టు వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా సార్? ఏమైనా వాళ్ళు రావాలి సార్, కంపల్సరీ వాళ్ళు కూడా రావాలి కదా. వాళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది, కానీ అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పుద్దో అది బైండింగ్ ఇద్దరికి కూడా. అంటే సార్ ఇప్పుడు మన ఈ జడ్జిమెంట్ మీద వెళ్తున్నాం కదా, ఈ జడ్జిమెంట్ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఓన్లీ మనం వెళ్ళి డైరెక్ట్ ఉంటుంది ఆర్గ్యూ చేసుకోవడం, వాళ్ళకు కూడా నోటీసులు పంపించి వీళ్ళు కూడా రమ్మంటారు. వాళ్ళంటే పార్టీ ఉన్న వాళ్ళకే పంపుతాం నోటీసులు, పార్టీ లేని వాళ్ళు బోర్డు మంది ఉంటారు, ఎఫెక్ట్ అయ్యేటోళ్ళు ఇంకా వేరే పిటిషనర్స్ 127 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి పంపిస్తారా సార్ మళ్ళీ? అందరికీ పంపరు. ఓకే, మన ఇప్పుడు ఆల్రెడీ రిట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వరకే పంపేది ఉంటుంది. ఓకే, 7 ఏమో ఉన్నాయి. ఇప్పుడు 7 రిట్ అప్పీల్స్ ఉన్నాయి కదా, ఆ 7 రిట్ అప్పీల్స్ లో ఒక్కో దాంట్లో 10 మంది ఉంటారు ఉదాహరణకి, ఆ 70 మందికే పంపాలి. అలా సెలెక్ట్ అయిన జాబ్ సెలెక్ట్ అయిన ఉంటారు సార్ కొంతమంది, అంటే 127 మెంబర్లో 25 మెంబర్స్ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, సార్ అసలు రాకుండా ఈ తప్పుల వల్ల మాకు రాలేదని చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సార్ ఇప్పుడు మేము ఏం చేసినా కమిటీ ఏర్పాటు చేయముందుకే మేము ఏం చేసినా చేయాలి. అంతే, కమిటీ ఏర్పాటు చేసినాక మేము సుప్రీంకోర్టుపై కేసు వేసుకున్నామన్నా ఏం కుదరదు, ఉండదు, ఉపయోగం ఉండదు. అప్పటికి ప్రాసెస్ అంతా అయిపోయిందని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టు అదే చెప్తుంది, ఎందుకంటే హైకోర్టు బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది, దాని మాట వినండి. అంతేగాని ఇప్పుడు జాబులు పోయినాయి చేంజ్ అయిన లిస్ట్లో చేంజ్ అయిన వాళ్ళు అయితే ఏం చేసినా ఏం కాదు. కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రాకముందు సుప్రీంకోర్టు ఏ స్టేజ్లో అయినా ఇంటర్ఫేర్ కావచ్చు. ఓకే, కానీ కమిటీ రిజల్ట్ వచ్చినాక సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫేర్ కాదు. వచ్చినాక సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, ఇంకా మేము ఇప్పుడు ఆర్డర్ ఆల్రెడీ వర్క్డ్ అవుట్ ఇట్ సెల్ఫ్ వీ కాంట్ ఇంటర్ఫేర్ అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు స్పెషల్ పిటిషన్ మనం వేస్తే సార్ సుప్రీంకోర్టులో ఎన్ని రోజుల్లో హియరింగ్కి వస్తుంది సార్ లిస్టింగ్? అంటే అక్కడ ప్రొసీజర్ అయితే చాలా టైం పడుతుంది, కానీ మనం దాన్ని పర్సూ చేసుకుంటే 15-20 రోజులు వచ్చేది చేసుకోవచ్చు. దాన్ని అడ్వకేట్ అంటే కాడ అక్కడ మెన్షన్ చేయాలి, అర్జెన్సీ ఉంది వాళ్ళు ప్రొసీడ్ అవుతారు, హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి మెన్షన్ చేసి చేసుకుంటే అక్కడ దగ్గర ఉండి మనం పోయి ఏమైనా చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. అయితే సార్ ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి సార్. ఇప్పుడు మనము లీగల్గా అసలు సార్ వాళ్ళు ఒకవేళ మీ త్రూ పోతే ఈ అమౌంట్ పరంగా కానీ టైం పరంగా కానీ అసలు ఏముంటాయి, హడ్డిల్స్ ఏముంటాయి, మనకు ఎట్లా ప్రాసెస్ ఎట్లా వెళ్తుంది సుప్రీంకోర్టు అప్రోచ్ అయితే? సుప్రీంకోర్టులో ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఎంతమంది అంతమందికి బాటా కట్టాల్సి వస్తుంది. 16,000 మంది సార్. 16,000 కాదు, వేసిన వాళ్ళు. ఓకే, వేసిన వాళ్ళు 70 మంది అనుకో, 70 మందికి బాటా కట్టాలి. ఓకే, బాటా అంటే ఇప్పుడు ఒక్కో దాంట్లో 3 పిటిషన్లు అన్నీ అవుతాయి, ఒక్కో దాంట్లో 250 దాకా వాళ్ళకి సంబంధించి కట్టాల్సి ఉంటుంది. మనం వేసేటోళ్ళు ఎంతమంది మనం కోర్టు ఫీజు కట్టేది ఉంటుంది. మనం ఇప్పుడు మీరు 65 మంది అని అంతకుముందు పవర్ నాకు చెప్పినప్పుడు 65 మంది అన్నారు. సరే మీరు ఎంతమంది అయితే అంతమంది ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ హైకోర్టులో అయితే 100 కానీ ఆడ 1000 రూపాయలు ఇంతకుముందు ఆడ కూడా తక్కువ ఉండే కానీ పెంచారు ఈ మధ్య. అవి కోర్టు ఫీజు పరంగా కట్టి ఇంకా సీనియర్ అడ్వకేట్ల ఫీజు అది అడ్వకేట్ని బట్టి ఆధారపడుతుంది. విఎస్రావు అనుకోండి కొంచెం నిరుద్యోగులకి కొంచెం ఫేవరబుల్గా ఉండి కొంచెం రీజనబుల్గా ఛార్జ్ చేస్తుంటాం. వేరే బిఆర్ నారాయణరావు అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఏపీ అయినా కానీ అన్నీ చూస్తాడు, ఆయన అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఫీజు. సార్ ఇప్పుడు మనం బోర్డు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉంటుంది సార్, ఇప్పుడు వాళ్ళే ఏమైనా స్పీడ్ పోయి తీస్తారా సార్? ఏమన్నా వాళ్ళే మొత్తం చూసుకుంటారా, మనం వెళ్ళకుండా పర్వాలేదు సార్? ఫస్ట్ మనం పోయి అన్నీ ఒకసారి పోయి ఇచ్చి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు విఎస్రావు అయితేనే ఇక్కడనే మనకు ఆయన బాగలింపల్లి ఆఫీస్ ఉంది, ఇక్కడ మాట్లాడుకొని పేపర్స్ అన్నీ ఎక్స్ప్రెస్ కొరియర్లో పంపితే వాళ్ళు అక్కడ రెడీ చేసుకొని ఫైల్ చేసుకుంటారు. మనం ఫీజు వాళ్ళు ఎంత చెప్తారో ఫీజు అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఒకవేళ మేము బోర్డుని నమ్ముకుంటే సార్ ఇప్పుడు మన ఒక ఏంది పేపర్లో ఇష్యూ వచ్చింది, బోర్డు ఒకవేళ పోవాలనుకున్నది అనుకో సార్, ఇప్పుడు ఒకవేళ మాకు కమిటీ ఇప్పుడు వాళ్ళు పోవచ్చు పోకపోవచ్చు, ఒకవేళ బోర్డు పోతే ఎన్ని రోజులు పడుతుంది మాకు? ఎవరు పోయినా కానీ మినిమం 30 రోజులకు తక్కువ తొందర పరీక్ష చేసుకుంటేనే
30 రోజులు వస్తే తొందరగా వచ్చినట్టు. ఇప్పుడు అర్జెన్సీ ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తే చీఫ్ జస్టిస్ మెన్షనింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. చీఫ్ జస్టిస్ కోర్టులోనే మెన్షన్ చేయాలి. పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ వీక్ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే నంబరు ఈ ప్రాసెస్ ఇదంతా కాకుండా అర్జెన్సీ ఉంది అని చెప్పి కన్విన్స్ అవుతే 1 వీక్లోనే అన్ని కేసులు కాకుండా ఒక కేసు విని ఆ ఒక్క కేసులో స్టే ఇచ్చారు అనుకోండి, మిగతా కేసులు మళ్ళీ తర్వాత పరిశీలి చేసుకొని నంబర్ చేయించుకొని ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు మనం. సార్ ఇప్పుడు అది ఏమంటారు, నా జనరల్ అడుగుతున్నా, మీ ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. మాకు టీఎస్ఎల్ వారి బోర్డు మా కమిటీ అనేది ఫైనల్ ఇచ్చింది, వాళ్ళ రిస్ట్రిక్షన్స్ మేము ఫాలో అవుతాం. వాళ్ళు అంటారులే కానీ ఇప్పుడు ఆర్టికల్ 226 కింద కోర్టు పవరు అపరిమితం కాబట్టి తప్పు ఉంది అనే నిర్ణయానికి వచ్చినప్పుడు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఓకే. అయితే వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధి దాటి ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ సింగిల్ జడ్జికి సింగిల్ జడ్జి ఆ 4 క్వశ్చన్ల గురించి ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా విరుద్ధం. డైరెక్ట్ సింగిల్ జడ్జి ఇవ్వడానికి లేదు. సింగిల్ జడ్జి ఎక్స్పర్ట్ కమిటీకే రిఫర్ చేయాలి. చేసిరు సార్, చేసిరు ఫస్ట్ అంటే ఈ 4 క్వశ్చన్లకు ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది. ఆ 4 క్వశ్చన్లు చేయలేదు. ఆ 4 క్వశ్చన్లకు సింగిల్ జడ్జి ఆమె వీటికి ట్రాన్స్లేషన్ లేవు అన్న ఫైండింగ్ ఇస్తూ దాని మీద డైరెక్షన్ ఇచ్చారు. అవును సార్, అవును సార్. అది ఆమె పరిధిలో ఆమె డిస్క్రిప్షన్ రాంగ్ ఎక్సర్సైజ్ చేసి అది చెప్పారు సార్ డివిజనల్ బెంచ్ లో, మన చావలి సార్ చెప్పారు. చెప్పినాక కూడా ఈ 4 క్వశ్చన్స్ పక్కకు పెట్టారు, అది ఓకే. ఈ 7 క్వశ్చన్స్ ఏవైతే మేడం సింగిల్ బెంచ్ లో రిజెక్ట్ చేసిందో, రిజెక్ట్ చేసిన మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ పంపించారు. అంటే ఇవి ఎక్స్పర్ట్ కమిటీ కరెక్టే అన్నది ఈ 7 క్వశ్చన్స్ అని. ఓన్లీ ట్రాన్స్లేషన్స్ అని చెప్పిన తర్వాత కూడా ఆ మేడం ఇచ్చిన ట్రాన్స్లేషన్ క్వశ్చన్ డిస్పోజ్ చేస్తూ మళ్ళీ ఆ 4 ఎక్స్పర్ట్ కమిటీకి పంపిస్తూ మళ్ళీ ఈ 7 క్వశ్చన్స్ రాంగ్ అని మళ్ళీ ఆల్రెడీ ప్రూవ్ చేసిన తర్వాత ఫిల్టర్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీకి అది ఓయూ మళ్ళీ ఇంకా 2 క్వశ్చన్స్ యాడ్ చేసి ఓయూ పంపిస్తున్నాం. సరే, మనం కీడించి మేలించడం. ఇప్పుడు ఈ 4 క్వశ్చన్ల విషయంలో ఎక్స్పర్ట్ కమిటీకి పంపింది కరెక్ట్ అని సుప్రీంకోర్టు అనే అవకాశం ఉంది. ఈ 7 ఇట్లా మాత్రం ఇంటర్ఫేర్ అవుతుంది. సెకండ్ 7 ఉన్నాయి కదా సార్, దాంట్లో ఆల్రెడీ 2 సార్లు ఎక్స్పర్ట్ కమిటీకి పోయి వచ్చింది కాబట్టి ఆ 7 ఇట్లే ఇంటర్ఫీర్ అయ్యి ఆల్రెడీ ఎక్స్పర్ట్ పోయిన దాన్ని మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీకి రిఫర్ చేయడం తప్పు. ఈ ఫస్ట్ 4 వరకు రిఫర్ చేయడం సింగిల్ జడ్జి తప్పు చేసింది, ఆ తప్పుని డివిజన్ నుంచి కరెక్ట్ చేసింది. కానీ ఇంకో 7 విషయంలో తప్పు చేసింది అని ఆ 7 విషయంలో ఇంటర్ఫేర్ కావడానికి ఉంది అవకాశం. ఓకే. మాకు ఇట్లా అయితే అంటే మాకు ఇచ్చిన లిస్ట్ని మమ్మల్ని ముట్టుకోవద్దు, డిస్టర్బ్ చేయదు అన్నట్టు వెళ్ళడానికి లేదా సార్? అంటే మాకు ఆల్రెడీ మా ఎస్బీఐ పోయేది అట్టే పోతాం, కానీ ఎట్లా ఛాన్సెస్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి అని డిస్కషనే కాబట్టి చెప్తున్నా మీకు. ఓకే ఓకే. కానీ కమిటీ ఏర్పాటు చేసినాక ఏ అభ్యర్థి పోయినా దాన్ని ఏం చేయలేడు. లీస్ట్లో ఉన్న అభ్యర్థి పోయి ఎన్ని కేసులు వేసినా వాడైతే ఎన్నడున్నా గెలవాడు. అంతే, ఏమున్నా మేము కమిటీకి ముందే చూసుకోవాలి. అంతే. మా దగ్గర ఉన్నది అది ఒకటే. తర్వాత బోర్డు పోయి ఇంటర్ఫియర్ అయ్యి మీ లిస్ట్ మారవం అదన్నా కానీ బోర్డు చేతులు కూడా ఏముండదు. మనం ఏదున్నా కమిటీ వరకు చూసుకోవాలి. ఓకే సార్. మాకు అసలు ఏమంటారు సార్ పేరు చెప్పారు. ఒకవేళ మాకు నార్మల్గా రఫ్గా కూడా అసలు ఎంత అవుతుంది ఏంటంటే మేము 16,000 మంది ఉన్నారు, గ్రూప్లలో పెట్టుకొని ఫండింగ్ చేసుకోవాలి. అసలు ఎంత అవుతుంది ఖర్చు, ఫస్ట్ నుంచి మనకి ఎన్ని హియరింగ్స్ పడుతుంది ఏంటి ఆ డీటెయిల్స్ చెప్తే మేము ఇదైతే క్లియర్ వచ్చింది. మాకు కేసు గురించి అయితే మాకు క్లియర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ ఖర్చులు, సీనియర్ అడ్వకేట్ ఫీజులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఫీజులు అన్నీ కలిపితే ఇప్పుడు మొత్తం 7 కేసులు కాబట్టి మినిమం 10 లక్షలన్నా అవుతుంది బాబు. మినిమం ఎన్ని ఇయరింగ్ సార్? అయిపోయింది అక్కడ. అది కూడా యూఎస్ అది అయితేనే, వేరే వాళ్ళు అయితే ఇంకెక్కువ అయింది. అంటే ఈయన కొంచెం లేబరు సార్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్ఎల్బి చేసిన ఒక స్టూడెంట్ ఏమంటుందంటే మనం థర్డ్ పార్టీ స్పెషల్ లీవ్ పెట్టుకోవడానికి మనకు అర్హత లేదని అంటుంది సార్ ఆయన. వాళ్ళకి తెలవక బాబు ఇంకా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ డబ్బులు ఎవరైనా అడుగుదామన్నా కూడా వీళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్స్ పెట్టి చేస్తారు. బోర్డు వెళ్తుంది కదా, మీరు ఎందుకు వెళ్తారు? బోర్డు వెళ్తారు, మీరు పోవడానికి వీళ్ళు పార్టీ కదా, మీరు హైకోర్టులో కేసు వేసుకోలేదని అంటుంది సార్ ఆయన. అట్లేం లేదు, పోవచ్చు.
విత్ లీవ్ పిటిషన్ పోవచ్చు. ఇది లీవ్ పిటిషన్ పోవచ్చా సార్? పోవచ్చు. మీకు కావాలంటే ఆల్రెడీ అంతకుముందు జన్కోలో చేసిన కేసులో రిఫరెన్స్ చేయమంటే ఇస్తాం మీకు. పోతే కొట్టేస్తారా సార్? ఇంటర్ఫియర్ చేసి ఎంటర్టైన్ చేసి ఇంటర్ఫియర్ అయిన సందర్భాలు ఉన్నాయి. గెలిస్తే మనకి కంపెనీ కొట్టేస్తారా సార్? కమిటీ ఒక నిమిషం సార్. సార్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనం గ్రౌండ్ వర్క్ చేసి తొందరగా మేమే వెళ్ళి ఈ కేసు తొందరగా హియరింగ్ రావడానికి మేము అక్కడ కష్టపడితే 15 రోజులలో హియరింగ్ వచ్చిందంటే లిస్టింగ్ వచ్చే. ఇప్పుడు మనం ఇది అక్కడ ఎన్ని రోజులలో ఎన్ని హియరింగ్లో కంప్లీట్ అయితే సార్ ఈ కేసు? ఒకటే హియరింగ్ అయిపోతుంది సార్? మళ్ళీ వీళ్ళందరికీ నోటీసులు సర్వ్ కావాలి కదా. ఫస్ట్ స్టే వస్తుంది మనకి. స్టే వచ్చినాక నోటీసులు సర్వ్ అయినాక మెయిన్ కేసు వింటారు. ఇది స్టే ఆల్రెడీ ఉంది సార్ హైకోర్టులో. ఇప్పుడు స్టే ఆల్రెడీ అంటే కమిటీ గురించి డివిజన్ బెంచ్ స్టే అంటున్నారు సార్. అదేనా సార్? డివిజన్ బెంచ్ స్టే డివిజన్ బెంచ్ డిస్పోజ్ చేసి కమిటీకి రిఫర్ చేయాలి. కమిటీ రిఫర్ చేసి కమిటీ డిసిషన్ వచ్చే వరకు ఎలాంటి ప్రాసెస్ ముందుకు వెళ్ళొద్దు. కమిటీ డిసిషన్ ఇస్ ఫైనల్. 4 weeks ఆఫ్టర్ 4 weeks తర్వాత కమిటీ డిసిషన్ తీసుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. మెడికల్ ఒకటి ఆగిపోయింది సార్. మెడికల్ అయిపోతే ట్రైనింగ్కి వెళ్ళిపోతాం అందరం. మనం పోతే కంపెనీ కొట్టేస్తారు సార్. గెలిస్తే మనం కంపెనీ ఏదని చెప్పిస్తారు సార్. ఒక్కొక్కరి ఎంక్వైరీ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ లిస్ట్లో లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు కమిటీ రిపోర్ట్ వచ్చేదాని మీద ఆధారపడుతుంది బాబు. అంతేగాని ఇప్పుడు నాకు మెడికల్ అయిపోయింది, దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ డబ్ల్యూఎస్ పెండింగ్ అనే మాట వాడుతుంటారు. అది ఇప్పుడు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్కి అగెన్స్ట్గా వెళ్ళాలి మీరు. ఇప్పుడు రిట్ అపీల్స్ పెండింగ్ ఏముంటున్నామో ఈడనే వికెట్ వేసుకోవాలి, కానీ ఈడ వికెట్ వేస్తే వీళ్ళు ఇంటర్ఫియర్ కాదు. కాబట్టి ఈ స్టేజ్లో కూడా సుప్రీంకోర్టుకి పోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టుకి పోతే మీకు ఇంకా రిట్ అపీల్స్ పెండింగ్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళు ఇంటర్ఫియర్ కావట్లేదు, అందుకే మేము వచ్చినామని చెప్పాలి. సార్ ఒక్కటే సార్ నేను చెప్పేది, సెలక్షన్ అయిన 16,000 మందికి ఎవరికి అన్యాయం జరగకుండా ఏ విధంగా అది ఎవరు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేరు బాబు. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం కానీ అట్లా ఎక్స్పీరియన్స్ ఎవరు చేయలేరు. మ్యాక్సిమం జడ్జిమెంట్ అంటే సెలక్షన్ లిస్ట్కి కట్టుబడి ఉంటుంది కదా సార్. మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం అయితే సుప్రీంకోర్టు అయితే దానికోసమే ప్రయత్నం సార్. కానీ ఎక్స్పీరియన్స్ ఇట్లానే వస్తుంది అనేది ఏ అడ్వకేటు చెప్పలేడు, 100% చెప్పలేడు. సార్ ప్రయత్నం చేస్తామనే చెప్తాం సార్. ఇప్పుడు మనం హియరింగ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇది చేసినాక వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్ ఎప్పుడు జరుగుతుంది సార్? కోర్టులో, సుప్రీంకోర్టులో. మళ్ళీ సుప్రీంకోర్టులో స్టే వచ్చింది అనుకోండి సార్. స్టే వచ్చినాక నోటీసులు సర్వ్ చేయడానికి ఒక 1 month టైం ఇస్తారు. ఇంకా తొందరగా సర్వ్ చేయగలుగుతాం అంటే 2 వారాలే టైం తీసుకొని కూడా సర్వ్ చేయొచ్చు. నోటీస్ సర్వీస్ దస్తీ సర్వీస్ అని ఒకటి ఉంటుంది అక్కడ సుప్రీంకోర్టులో. అంటే మనం ఇక్కడ పర్సనల్ నోటీసు బై రిజిస్టర్ పోస్ట్ తీసుకుంటాం కదా, రిజిస్టర్ పోస్ట్ కాకుండా బై పర్సన్ పోయి వాళ్ళకి సర్వ్ చేసి ఆ ఎకనామిక్ కార్డు సుప్రీంకోర్టు పంపడాన్ని దస్తీ సర్వీస్ అంటారు. తొందరగా డిసైడ్ కావాలంటే ఆ దస్తీ సర్వీస్ పర్మిషన్ తీసుకొని చేసుకుంటే తొందరగా మనమే ఇవ్వచ్చు సార్. మనం వెళ్ళి ఇచ్చి రావచ్చు సార్. ఇచ్చి రావచ్చు. ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడే ఇచ్చి రావచ్చు. దస్తీ సర్వీస్ తీసుకోవాలి సార్. మీరు ఆలోచించుకొని వస్తే నేను ఆయనతో విఎస్ఆర్ గారు మాట్లాడతాం. ఒకసారి పోదాం మళ్ళీ ఆయన కట్టి ఆయన టైం ఇచ్చేదాన్ని బట్టి. సార్ ఇక్కడే ఉంటారా సార్? సార్ ఇక్కడే ఉంటాడు. సార్ వి శ్రీనివాసరావు సార్. వివిఎస్ రావు. కాకపోతే ఆయనకి ఆయన పూర్తి ఒకవేళ మేమే ముందే వేసి ఉంటే మా పరిస్థితి ఇక్కడ దాకా వచ్చా. వాళ్ళు రాగానే వేసిళ్ళు, మేము రైట్ అని వేస్తే మా సైడ్ ఆలోచించా ఏమన్నా ఆలోచించేటోళ్ళు. మీ సైడ్ కూడా మీరు ముందే ఇంక్లూడ్ వేసుకొని ఉంటే మా సైడ్ కూడా ఆలోచించు. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ బాడీ పంపబోతుంది. ఇక డిసిషన్ ఏదొచ్చో కానీ మనం వేసుకుంటే ఏమైనా బెటర్ ఫేవర్ వచ్చు. ఏదో మన గురించి అయితే ఆలోచించు. మీరు అంతకుముందు ఇంక్లూడ్ వేసుకోరు అనుకోండి, ఇప్పుడు ఆడ స్పెషల్ విత్ లీవ్ పిటిషన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మీరు ఆల్రెడీ ఇక్కడ పార్టీ ఉంటారు కదా, పార్టీ ఉంటారు కాబట్టి దాంతో మీరు డైరెక్ట్ అప్పీల్ వేసుకోవడానికి ఎస్ఎల్పి వేసుకోవడానికి అవకాశం ఉండేది. పవర్ ఫోన్ చేస్తే నేను అదే చెప్పిన, మీరు వేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది రండి అని చెప్పిన. కాకపోతే మళ్ళీ మీరు బోర్డు వాళ్ళు వేసుకుంటారు కదా, బోర్డు వాళ్ళు చూస్తారు కదా, మాకు ఖర్చు ఎందుకు ఇంట్రెస్ట్గా చేసి ఉంటారు. కానీ అందరూ అట్లా చేయరు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డు వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఇట్లాంటి
ఈ ఒక్క కేసు కాదు, ఇట్లాంటి కేసులు చాలా ఉంటాయి అక్కడ. సార్ అందుకని వాళ్ళు అంత అటెన్షన్ పే చేయరు. ఇప్పటికి మా బ్యాడ్ లక్ ఏంటంటే 16,000 మంది కూడా ఇంకా బోర్డునే నమ్ముతున్నారు. 16,000 మంది కూడా బోర్డు ఇంకేదో చేస్తుంది, ఏదో చేస్తే అదే నమ్ముతున్నారు తప్ప దేని గురించి ఆలోచిస్తారు. వీళ్ళనే బెటర్ అనుకుంటాను నేనైతే. మీరు వెళ్ళడం 100% బెటర్. ఆలోచించుకొని రండి బాబు మరి. సార్ ఇది ఓకే సార్, ఇది ఈ కేసు ఇది ఓకే, ఇది మేము మాకు చెప్పింది అర్థమైంది. ఆ సార్తో మాట్లాడితే ఒకవేళ మేము ఆలోచించుకొని అమౌంట్ రెడీ చేసుకుంటే వెళ్ళడం చాలా బెటర్ ఉంటుంది. లేకపోతే కొంచెం నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది వాటి బోర్డ్ సైడ్ నుంచి. ఎఫెక్ట్ అయితే ఎవరైతే బార్డర్లో ఉన్నారో అండ్ మొత్తం లిస్టే 13 మార్క్స్ కాబట్టి లిస్ట్ మొత్తం చేంజ్ అయ్యి జాబ్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫిక్స్.